బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. పుష్ప సినిమా తరహాలు గంజాయి తరలిస్తున్న వైనానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించారు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, అవును, ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఏఓబి అంటూ ఉంటారు సాధారణంగా. ఏఓబి నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలిస్తూ ఉండగా పోలీసులకు చిక్కారు. చింతూరు నుంచి ట్రాక్టర్ అడుగు భాగంలో గంజాయి ప్యాకెట్లను అమర్చారు. దానిపైన ఇసుకను కప్పేశారు. అక్కడి నుంచి తరలిస్తూ ఉండగా పోలీసులకు అనుమానం వచ్చింది. దాన్ని చేస్ చేసి పట్టుకున్నారు. భద్రాచలం గోదావరి వంతెన వద్ద ట్రాక్టర్ను చేస్ చేశారు పోలీసులు. ఎక్సైజ్ పోలీసుల చేతికి చిక్కింది గంజాయితో వెళుతున్న ట్రాక్టర్. దీంతో ట్రాక్టర్ని అక్కడ వదిలేసి పరారయ్యారు నిందితులు. ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. దీంతో భారీ మొత్తంలో గంజాయి స్వాధీనమైంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. రోజుకి కొత్త పంథాలను అవలంబిస్తున్నారా? కొత్త రూట్లలో, కొత్త మార్గాలలో, కొత్త విధానాలతో ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు గంజాయి స్మగ్లర్లు అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు చూసాం గంజాయిని చాక్లెట్ల రూపంలో ఎలా విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటన్నిటికీ మూల కారణంగా వీటిని తరలింపు ప్రక్రియకు సంబంధించి కూడా కొత్త పద్ధతుల్ని వీళ్ళు అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు భద్రాచలం దగ్గర దొరికిన ఆ ట్రాక్టర్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసులు ఒక్కసారి మీరు చూడండి, ఎంతటి ఐడియా అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. ట్రాక్టర్ అడుగు భాగంలోని గంజాయి ప్యాకెట్లను పూర్తిగా కుక్కేశారు. కుక్కి ప్యాక్ చేశారు. దానిపైన ఇసుకను కప్పేస్తే ఇంకా అనుమానం రాదు కదా అంటూ కూడా. కానీ పోలీసులకు సమాచారం అందింది. ఆ విజువల్లో మీరు చూడొచ్చు. అదిగో అక్కడ మీకు బ్రౌన్ కలర్లో కనిపిస్తోంది. బ్లాక్ కవర్తో కవర్ చేసి అదే గంజాయి. ఆ పైన అంతా కూడా ఇసుకకు సంబంధించి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇలా పైకి లేస్తూ ఉంటుంది. అంటే కాస్త ఆ బాడీ ఏదైతే ఉంటుందో ఇసుకకు సంబంధించి పెట్టే ఆ ప్లేస్ అది పైకి లేచిన తర్వాత కింద మీరు చూస్తే కనుక అదిగో ఆ బ్లాక్ కవర్లో టేప్ చుట్టేసి ఉంది పూర్తిగా. అది ఇసుక కాదు గంజాయి. చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా అక్కడి నుంచి తరలించే ప్రక్రియ అక్కడ మనం చూడొచ్చు. దీంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఇదేంటిది, ఇసుక తరలిస్తూ ఉండగా కిందన ఎందుకు ఇంత స్పేస్ ఉంది? అఫ్కోర్స్ అనుమానం వస్తుందిగా. అదే ప్రక్రియలో పోలీసులు కూడా, ఎక్సైజ్ పోలీసులు కూడా ఆ వెహికల్ని వెంబడించారు, పట్టుకున్నారు, గంజాయిని స్వాధీనం చేస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, అసలు ఎంతకీ పోలీసులకు అనుమానం ఎలా వచ్చింది? ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళకి వెళ్ళిందా, లేకపోతే ఆ వెహికల్ తరలిస్తూ ఉండగా అనుమానం వచ్చిందా? ఎంత మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు? ఇంకా ఎంత మొత్తం ఉండుండొచ్చట్లు కూడా అనుమానిస్తున్నారు? ఏం సచిన్, ఇసుక రవాణా మటున గంజాయి రవాణా సాగిస్తున్న ముఠాను సరిగ్గా మధ్యాహ్నం సమయంలో తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు భద్రాచలం వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. సిఐ సమీరునిసా బేగం నేతృత్వంలో ఎక్సైజ్ పోలీసుల బృందం ట్రాక్టర్ పై వెళ్తున్నటువంటి డ్రైవర్ పనితీరు పట్ల కావచ్చు, అతను దృక్పథం పట్ల పూర్తిగా అనుమానాలు వ్యక్తం చేస్తూ అతన్ని అనుమానించే ప్రక్రియలో భాగంగా అతన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా ట్రాక్టర్ అతివేగంతో భద్రాచలం వంతెన మీదకు అటు సారపాక రూట్ మార్గ మధ్యంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అతన్ని చేసి పట్టుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ట్రాక్టర్ ని భద్రాచలం వంతెన వద్ద ఉన్నటువంటి చెక్ పోస్ట్ వద్ద వదిలిపెట్టేసి డ్రైవర్ అయితే పరారాడు. అతను గంజాయి స్మగ్లర్ గా ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా అటు ఏఓబి నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఇతర ప్రాంతాలకు భారీ మొత్తంలో గంజాయి రవాణా గుట్టుగా సాగుతుందన్న ఒక సమాచార నేపథ్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తున్నారు. ఒకవైపు ద్విచక్ర వాహనాల్లో, మరోవైపు కార్లలో ప్రత్యేకంగా అమర్చినటువంటి స్పేస్లలో స్పెషల్ గా కార్లను డిజైన్ చేయడంతో పాటు వెహికల్స్ ని కూడా స్పెషల్ గా డిజైన్ చేసి గంజాయి రవాణాకు వినియోగిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎప్పటికప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ట్రాక్టర్ పై వెళ్తున్నటువంటి డ్రైవర్ ప్రవర్తన తీరు కొంత అనుమానాస్పదంగా ఉండడంతో అతన్ని పట్టుకొని విచారించే ప్రయత్నం చేసే నేపథ్యంలో ఒకసారిగా అతను అతివేగంతో భద్రాచలం నుంచి సారపాక మార్గం వైపు వెళ్లే ప్రయత్నం చేయగా అతన్ని అడుగునే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత వెరిఫై చేయగా అటు ఇసుక కింద అడుగు భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి వెల్డింగ్ తోటి పూర్తిగా గంజాయిని అమర్చేందుకు వీలుగా స్పేస్ ని క్రియేట్ చేసుకొని చాలా పెద్ద మొత్తంలో సుమారు 150 కిలోల పైచిలకు గంజాయి ప్యాకెట్లు అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ కావచ్చు, ఏఓబి నుంచి అటు భద్రాచలం నుంచి తెలంగాణలోకి ప్రవేశించే మార్గానికి, అంటే పూర్తిగా జాతీయ రహదారి ఉంటుంది. సో ఆ మార్గం కూడా అక్కడ నుంచి భద్రాచలం చెక్ పోస్ట్ ను దాటుకొని వస్తే పూర్తిగా గంజాయిని విస్తృతంగా ఎక్కడికైనా సప్లై చేసే అవకాశం కూడా ఉంటుంది. సో సరిహద్దులోనే చాలా అప్రమత్తంగా ఉంది. అటు ఎక్సైజ్ పోలీసులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు డేగకనితో స్మగ్లర్లపై నిఘా ఉంచుతున్నారు. ప్రతిరోజు కూడా నిత్యం అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం నుంచి ఈ ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ సరిహద్దు
సరిహద్దు ప్రాంతంలోనే ఎక్కువగా గంజాయి పట్టుబడుతూ ఉంటుంది. సో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోతో పాటు పోలీస్ విభాగం, మరోవైపు ఎక్సైజ్ పోలీసులు ఎప్పటికప్పుడు గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ వినూత్న మార్గాలను గంజాయి స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. పుష్ప సీన్ తరహాలో, అంటే మనం చూసాం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ లో ఒక గంజాయి స్మగ్లర్ ఏ విధంగా పాల వాహనంలో కింద గంధపు చెక్కలు స్మగ్లర్ చేస్తారు. సో అలాంటి తరహా నైజాన్ని ప్రస్తుతం గంజాయి స్మగ్లర్లు ప్రదర్శిస్తున్నారని చెప్పి అందులో భాగంగా పైన ఎవరికి అనుమానం రాకుండా ఇసుక అయితే ట్రాక్టర్ మాత్రం గంజాయి ట్రాక్టర్ కి సంబంధించి, ఎందుకంటే ట్రాక్టర్ ఆ ఓనర్ ని కన్సల్ట్ ఆ ఓనర్ ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పటి వరకు గంజాయి స్మగ్లర్ ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం ఆ ట్రాక్టర్ నెంబర్ కూడా మనకి లేదన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ట్రాక్టర్ అయితే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. దాని కింద ఉన్నటువంటి అమర్చిన 150 కేజీల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వెరిఫై జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. ఆ తదనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాము. ఇక్కడ నుంచి ప్రస్తుతం అయితే చింతూరు నుంచి భద్రాచలం మీదుగా గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు తమకు సమాచారం అందిందని పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ ఎవరు చేశారు, ఆ గంజాయి స్మగ్లర్ ఎవరు, అతని వివరాలు మాత్రం పూర్తి స్థాయి విచారణ పూర్తయిన తర్వాత అధికారికంగా వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు ఈ తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు. సచిన్. రైట్ ఉదయ్. సో మొత్తంగా అయితే మాత్రం గంజాయి స్మగ్లర్లు రూట్ మార్చారు. పుష్ప సినిమా తరహాలో గంజాయిని తరలిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించారు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు. ఆంధ్ర ఒడిశా బోర్డర్ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. చింతూరు నుంచి ట్రాక్టర్ అడుగు భాగంలో గంజాయి ప్యాకెట్లను అమర్చి ఆ పైన ఇసుక